శ్రీపతయే హర హర మహాదేవ్. శ్రీ గురుభ్యో నమః. ఈనాడు హనుమత్ జయంతి. యథాశక్తి హనుమంతుడిని స్మరించుకున్నాము. అన్ని దేవతా పర్వోత్సవములలో ఆయా దేవుణ్ణి స్మరించుకోవడమే మనకి పరమలక్ష్యం. ఆ స్మరించుకోవడానికి కొండంత దేవుడికి కొండంత భక్తి పెట్టడం జరగదు. వారి శక్తిని అనుసరించి వారు చేసుకోవాలి. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు అదే దేవత గురించి చింతనలో ఉండాలి. ఇదే మనకి ఏ పండగైనా ఏ ఉత్సవమైనా లక్ష్యం. ఇది పొద్దున లేచిన దగ్గర నుంచి వారి దివ్యమైన చరిత్రలు, వారి పరాక్రమములు, వారి దయ, వారి దివ్య లీలలు వీటనే స్మరిస్తూ ఉండాలి. దీనిలో మనకి పంచబ్రహ్మమూర్తులు ఉన్నాయి. అనగా శివుడు, నారాయణుడు, సూర్యదేవుడు, గణపతి, అమ్మవారు. వీళ్ళ ముగ్గురు సాక్షాత్ పరబ్రహ్మ పరమాత్మలే అని మనం చెప్తాం. మరి వీళ్ళల్లో హనుమంతుడు ఎక్కడ రాలేదండి. మరి హనుమంతుడిని ఏ రకంగా మనం దేవతగా పూజించాలి? ఆయన ఇంద్రాదులాగా అధికారి దేవత, లేకపోతే ఏ రకమైన దేవత ఏమిటి అని ఒక విచారం వచ్చినప్పుడు హనుమంతుడి గురించి ఏం చెప్పారంటే, ఆయన వారు గురువు. శంకర భగవత్పాదులు అన్నారు, హనుమంతుడు గురుదేవుడు. హనుమంతుడు లేకపోతే ఈనాడు మనకి రామ ప్రభావం తెలిసేది కాదు, రామనామ ప్రభావం తెలిసేది కాదు. దేవుణ్ణి చూపించేవాడు, దేవుణ్ణి పొందడానికి మంత్రాలను ఉపదేశించేవాడే గురువు. గురువు అంటే ఎవరంటే ఏదో మన దక్షిణాన్ని తీసుకుని గుడ్డ పెట్టుకునేవాడు కాదు. ఎవరైతే మనం ఏ తత్వాన్ని పొందాలనుకుంటున్నామో ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి తగిన ఉపాయాన్ని చక్కగా బోధించేవాడు, ఆ తత్వాన్ని చక్కగా మనకి అరచేతిలో పెట్టి చూపించేవాడు. నిజానికి ఏ తత్వాన్ని తెలుసుకోదగి మనం ఉన్నామో ఆ తత్వస్వరూపుడే గురువు. అందువల్ల గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అని ఈ ముగ్గురే కాదు, ఎన్ని రకాల పేర్లతో పరంతత్వం ఉన్నదో ఆ పరంతత్వమే గురువు. ఆ పరంతత్వమే గురువు. అందువలన ఈ గురువుని గురు రూపంలో హనుమంతుడిని మనం పూజించుకోవడం. దీని గురించి శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో వాల్మీకి వారి రచనలో పక్షీచ శాఖా నిలయం ప్రవిష్ట అని ఒక శ్లోకం ఉన్నది సుందరకాండలో. ఆ శ్లోకం దగ్గర వ్యాఖ్యానంలో వీళ్ళందరూ ఏం రాశారంటే, సీతమ్మ జీవస్వరూపిణి, శ్రీరాముడు పరమాత్మ. పరమాత్మ జీవుడు ఒకటిగానే ఉంటారు, దాంట్లో అసలు తేడా లేదు. కానీ తేడా ఉన్నట్లుగా ఒకసారి కనిపిస్తుంది. ఎప్పుడు కనిపిస్తుందంటే, ఈ జీవుడికి కల్పితమైన విషయమందు ఆశ పెరిగినట్లయితే, ఇప్పుడు ఈ సీతమ్మకు విడిపోవడానికి గల కారణం ఏంటంటే ఆ బంగారపు లేడిపైన ఆశ. ఎప్పుడు బంగారపు లేడిపైన ఆశ వచ్చి ఆ ఆశ ఏదో అంతటితో పోలా, ఇప్పుడు నాకు అది కావాలి అనేవాడికి భగవంతుడు దూరం అయిపోయినాడు.
ఇవాళ వరకు వనవాసంలో 13 సంవత్సరాలు అయినాయి. అంటే ఈమె వెళ్ళిన దగ్గరికి 1 సంవత్సరం ఏదైనా నడిచింది. 13 సంవత్సరాల్లో ఏం తీసుకురావాలన్నా లక్ష్మణుడు దిగొస్తున్నాడు. ఈయన రాముడు ఎక్కడికైనా వెళ్ళాడు. ఈయనెందుకు ఇవాళ వచ్చి బిగించాడు? అసలు ఇవాళ వరకు ఎన్ని చోట్ల ఎన్ని పర్ణశాలలు వేశారు వాళ్ళు, ఎంత ఆహారం తెచ్చుకున్నారు, ఎన్ని ఇంధనాలు తెచ్చుకున్నారు, ఎన్ని చేసినా లక్ష్మణుడు కదా పని చేసి. సీతమ్మ అడిగితే రాముడు వెంటనే లక్ష్మణుడిని ఆ లేని పట్టుకురాని పంపించాల్సింది. ఆయన వచ్చింది అందుకోసం, సేవ చేయడం కోసం వచ్చాడు. ఈయనేం చేశాడు? నువ్వు సీతమ్మని చూసుకుంటూ ఉండని చెప్పి ఈయన వెళ్ళాడు. ఏమంటే ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి ఎప్పుడైతే భగవంతుడు దూరం అయిపోతాడో అప్పుడు వివేకం కోల్పోతుంది. ఏదో మనకి ఇంతకుముందు వివేకం ఉన్నది, మన దగ్గర వివేకమే లేదని లేదు. కానీ ఆ వివేకం అంతా కూడా బాగా చెరిగిపోతుంది, ఏమీ కలిగించదు. రాసిన అక్షరాలన్నీ శుభ్రంగా నీళ్లు పూసేస్తే ఇంకా ఏ అక్షరం కనిపిస్తుంది? అంత చెరిగి కనిపించింది. అలా సమస్తము వివేకం అంతా చెరిగిపోతుంది. దానికి ఇక్కడ సూచన ఏమిటంటే లక్ష్మణుడు ఎటువంటి వాడు, ఏమేం త్యాగం చేసి వచ్చాడు, వచ్చిన తర్వాత మనకి ఏ రకంగా సేవ చేస్తున్నాడు అనే విషయం సీతమ్మకు బాగా తెలుసు. దాంట్లో ఏమీ ఆమెకి తెలియదంటూ ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే ఆర్తస్వరంలో మారీచుడు హా లక్ష్మణ హా సీతే అని రాముడి స్వరంలో అన్నాడో సీతమ్మకు భయం వేయడం స్వాభావికం. లక్ష్మణుడిని వెళ్ళమంది. లక్ష్మణుడు ఏమన్నాడు? అమ్మా, రామచంద్రుని ఆజ్ఞ నేను చూసుకోమని. నేను వెళ్ళకూడదంటే అక్కడి నుంచి తిట్టరాని తిట్టేసి, నువ్వు ఏ దృష్టితో వచ్చావో నాకు తెలిసిపోయిందని ఏదో ఇష్టం వచ్చేట్టు మాట్లాడేసి. ఇది భాగవత అపచారం. ఒక భగవద్భక్తుణ్ణి అనవసరంగా అనరాని మాట్లాడకూడదు. కానీ అనక తప్పలేదు. ఆమె ఇన్ని అంటే కానీ ఆయన కదలలేదు. కదిలి వెళ్ళే వాటికి భగవంతుడు లేడు, మహాపురుషుడైన భగవద్భక్తుడు లేడు. ఇప్పుడు జీవుడు నిరాశ్రయుడైపోయినాడు. వివేకం పోయింది, సత్సంగం లేదు, భగవత్ సంగం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే కల్పిత విషయంలో వాసన వచ్చిందో అప్పుడు ఏం జరుగుతుంది? పూర్తిగా మహామోహం అనేది పట్టేసుకుంది. ఆ మహామోహ స్వరూపుడే రావణాసురుడు. తాను వచ్చి పట్టుకుని వెళ్ళేవారికి ఏదో పూర్వపుణ్యం అనేది ఒకటి ఉంటే తనను జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. కానీ ఆ పుణ్యం అన్నీ ఆ పోయిన భగవంతుడిని తీసుకురాలేదు. ఆ పుణ్యానికి ఆ శక్తి లేదు. మనల్ని ఉన్నంతకాలం ఆ దుఃఖంలో కూడా జీవించడానికి కావలసినంత సుఖాన్ని ఇవ్వడమే ఆ పుణ్యానికి శక్తి. కానీ స్వస్వరూపాన్ని ఇచ్చే శక్తి లేదు. స్వస్వరూపాన్ని తిరిగి ఇచ్చే శక్తి గురువుకు ఉంది. మన పుణ్యం ఏదైనా ఉంటే ఆ గురువు మన దగ్గరికి రావాలి. గురువుని వెతుక్కుని మనం వెళ్ళడం అనేది ఒక పక్షం, గురువే మన దగ్గరికి వెతుక్కుంటూ రావడం అనేది ఒక పక్షం. లోకంలో 2 రకాల జంతువులు ఉన్నాయి. పిల్లలను తల్లి పోషిస్తుంది, అథవా పిల్లలే తల్లిని అనుసరిస్తాయి. ఇప్పుడు పిల్లి పిల్లలను పిల్లి తన నోటితో కరుచుకుని
ఆ పిల్లల్ని ఇక్కడికి అక్కడికి అక్కడికి పెడుతుంది. నోటితో కలుసుకుండేటప్పుడు కేవలం పెదవులతో కలుసుకుంటే ఇంత బరువు సరిగ్గా పట్టుకోలేదు. పళ్ళతో కలిస్తే ఆ చిన్న కోన పిల్లలు చచ్చూరుకుంటే, ఏ దంతాలతో ఎలుకల్ని పట్టుకుంటూ ఉందో అదే దంతాలతో తన పిల్లల్ని పట్టుకుంటాడు. కానీ తన పిల్లలకు పత్తి కంటే ఎక్కువ మెత్తగా ఉండే దంతాలు. ఎలుకలు పట్టుకుంటే ప్రాణాలే పోతుంది. అలా పట్టుకుని ఈ పిల్లి తన పిల్లలను అక్కడక్కడికి చేరుస్తుంది. ఒకసారి అవసరమైతే గోడకి ఎక్కుతుంది, మళ్ళా గోడ నుంచి దిగుతుంది. ఇంత పనులు చేస్తున్నప్పటికీ ఈమెకు, ఈ పిల్లికి తన దంతముల్లో ఉండే క్రూరత్వం బయట పడదు. అది రానివ్వదు, క్రూరత్వమే లేదు. అంటే సహజమైన క్రూరం కూడా లేకుండా చేస్తుంది. ఇక మనం చూస్తూనే ఉన్నాం కూతుర్ని. ఆ తల్లి పిల్ల గురించి పట్టించుకోదు. అది ఎక్కడికి ఎగురుతున్నా, నించున్నా, పుట్టినా ఎలా వెళ్ళి పట్టుకుంటుందో తెలియదు. వీపు పట్టుకుంటుంది, పొట్ట పట్టుకుంటుంది, ఏదో పట్టుకుంటుంది. ఇదే అనుసరిస్తుంది తప్ప పిల్లలు అనుసరిస్తుంది. అందువల్ల మార్జాల కిషోర న్యాయం, కర్కటి కిషోర న్యాయం అని రెండు రకంలో ఉన్నాయి. కొంతమంది అదృష్టం వలన వీరు మహాత్ములను వెళ్ళి చేరుకుంటారు. కొంతమంది అదృష్ట విశేషం వలన మహాత్ములే వీరి దగ్గరికి వచ్చి వాళ్ళే దగ్గర పట్టుకుని వదలకండగా, నన్ను వదిలేమయ్యా మహాప్రభు అంటే వదలడానికి వీల్లేదు అని దగ్గరగా కూర్చుని పట్టుకుంటారు. అది కూడా ఇప్పుడు ఈ మహామోహంతో పడి ఉన్నటువంటి జీవులకు, వీళ్లకు ఇంద్రియములు, ఆ ఇంద్రియములు అప్పుడప్పుడు ప్రీతిదాయకాలుగా ఉంటాయి. అందువల్ల దీనికి ఒక దేహం, ఆ దేహమే అశోకవనం. ఆ అశోకవనంలో త్రిజటాది రాక్షస స్త్రీలు ఉన్నారు. వాళ్ళు కొంచెం సీతమ్మకు అనువుగా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరూ ఇదిగో ఇప్పుడు తెగ్గొట్టేస్తాం, ముక్కలు చేసేస్తాం అని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రకంగా వివిధమైన వీళ్ళ మధ్యలో ఇప్పుడు జీవుడికి కావాల్సింది ఒకే ఒకటి, ఆ పరమాత్మ ధ్యానం అథవా పరమాత్మ నామోచ్చారం. అందువల్ల సీతమ్మ ఏం చేస్తున్నది? రాముణ్ణి ధ్యానిస్తున్నది. రామ రామేతి దుఃఖార్త సారామ సంకీర్తన వీతశోక అనే సుందరకాండలో రామ సంకీర్తనం చేస్తూనే ఉంది. రామ 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 రామ. ఈ నామఫలం వలన గురువు ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయనే హనుమంతుడు. ఈయన పైన కూర్చుని, చెట్టు పైన కూర్చుని ఈయన చేసిన ఉపదేశం రామకథని చెప్పింది. నిజానికి సీతమ్మకు రామకథ చెప్పడానికి ఏమిటి యోగ్యత హనుమంతుడికి? హనుమంతుడికి రాముడికి ఇవాళ పరిచయం. సీతమ్మ ఏనాటి నుండి రాముడితో ఎంత సన్నిహితంగా ఉంది. 13 సంవత్సరాలు అయోధ్యలో కాపురం చేసిందాను. దాని తర్వాత వనవాస ప్రసంగం వచ్చింది. వనవాస ప్రసంగంలో కూడా 13 సంవత్సరాలు ఉంది. 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆవిడకు 26 రోజులు ఎక్స్పీరియన్స్ లేని వాడు రామకథని చెప్పడం ఆరంభించాడు. ఏమంటే ఆమె చాలా ఆశ్చర్యంగా వింటున్నది రామకథ. ఇది చెప్పడం ఒక ఆశ్చర్యం కంటే ఆయన వినడం పెద్ద ఆశ్చర్యం. ఆ చెప్పేటప్పుడు ఆయన కూడా ఎలా చెప్తున్నాడు? ఆయనకు శరీరంలో ఎక్కడ బాగా పుష్టిగల కండ ఉంటుంది, ఎక్కడ బాగా లోతుగా ఉంటుంది, ఏది ఎంత పొడుగ్గా ఉంటుంది అన్నీ వర్ణిస్తున్నాడు. శరీరాన్ని అలా వర్ణించాడు. పూర్తిగా ఆలింగనం చేసుకున్నవాడు కూడా అంత కొలతలు తీయలేదు, అలా వర్ణించాడు. ఒక ఆశ్చర్యం వేసింది. ఏమిటి అసలు నుంచి ఇప్పుడు ఆమె చెప్పిన విషయం ఏంటంటే
ఆ రాముడు నీకు విముఖంగా లేడు. ఆ రాముడు నీ విషయంలోనే చింతాక్రాంతుడై ఉన్నాడు, నీ మీదే ప్రాణం పెట్టుకుని ఉన్నాడు. ఇదిగో ఇవాళ రేపో నీకు వచ్చి ఏకమైపోతాడు అనేటువంటి ఆ తత్వాన్ని చెప్పి నీవు ఆయన కంటే విడిగా లేనే లేవు అనే విషయాన్ని ఉపదేశం చేసేవాడికి ఎప్పుడైతే శ్రీరామచంద్ర భగవంతుడు వస్తాడో ఆ పరమాత్మ వస్తే కానీ, హృదయంలోకి వస్తే కానీ మహామోహం అనేది పోదు. మహామోహానికి ముందుగా ఉండే పరికరాలన్నీ పోవు. ఈ ఇంద్రజిత్తు అనేక జిత్తులు ఉన్నాయి. ఈ జిత్తుల మార్లు ఎంతమంది ఉన్నాయో అంతమంది పోయి, కుంభకర్ణులు పోయి, ఎప్పుడైతే మహామోహం పోయిందో ఈ జీవుడు శుద్ధమై స్ఫుటమై అగ్నిపరీక్షితమై శ్రీరామచంద్రులు పట్టాభిషేకంలో ఏకమై కూర్చున్నారు. ఇది నిజానికి సీతమ్మ జీవుడేనా అని అంటే నిజానికి ఆమె పరమేశ్వరి, జగజ్జనని జానకి. అయితే జీవులకి తెలపడానికి ఆమె నాటకంలో జీవ వేషాన్ని వేసుకున్నది, వేసుకుని ఇంత కష్టాన్ని అనుభవించి, అందువల్ల ఆమె వేసుకుని జీవుడు ఇదిగో ఇలా ప్రాపంచికమైన మాయాజాలంలో పడితే ఇదే స్థితి అని చెప్పడానికి ఇంత చూపించి ఈ విషయాన్ని అంతటినీ ఒకే ఒక శ్లోక వ్యాఖ్యానంలో చాలా విస్తారంగా రాశారు, చాలా పెద్దగా రాశారు. అందువల్ల ఈయన వాళ్ళిద్దరినీ కలిపాడు అని మనందరికి కథ తెలుసు. రామచంద్రుడిని కలపడానికి ముఖ్యమైన వ్యక్తి హనుమంతుడు. కలపడానికి వీళ్ళు వేరైనట్లుగా ఉన్నారు, కానీ అప్పుడు కూడా వేరు కాదు. అందువల్లనే సీతమ్మ ప్రత్యేకంగా ఒక చోట అన్నది, సూర్యునికి ప్రభ అనేది ఎలా విడి చేయలేవో అలాగే నన్ను రాముడి నుంచి విడి చేయలేవురా రావణ అని స్పష్టంగా చెప్పింది. శశినము రోహిణి యథ, చంద్రుడిని విడిచిపెట్టి రోహిణిలా ఉండదో, సూర్యుడిని విడిచిపెట్టి ఛాయ ఎలా ఉండదో, ప్రభ ఎలా ఉండదో, అలాగే రాముడిని విడిచిపెట్టి నేను క్షణం కూడా ఉండను అనే తాత్విక విషయము చెప్పిందని. కానీ మన కోసం ఇంత నటన చేసి చూపించారు. విడిపోయినటువంటి జీవుని గురించి పరమాత్మ కూడా ఎంత పరితాపపడతాడో కూడా మనకి రాముడు చూపించాడు. ఎక్కడ చూసినా సీతమ్మే సీతమ్మే, ఎక్కడ చెట్టు చూసినా, ఎక్కడ పుట్ట చూసినా, ఎక్కడ అందరినీ అడుగుతాడు. ప్రతి చోటుని నువ్వు చూసావా, నీ దగ్గర దాచుకున్నావా, అంటే జీవుడు అంత పరితాపం పడుతున్నాడో లేదో నిజానికి మనకేం తెలియలేదు. పరితాపం పరమాత్మ మాత్రం మన గురించి పరితాపం పడుతున్నాడు. ఆ పడ్డం వల్లనే మనకు ఉండేటువంటి చిన్న చిన్న పుణ్యాలతో సత్సంగాన్ని ఇప్పిస్తున్నాడు. సత్సంగాన్ని ఇప్పించి అక్కడ భగవద్ విషయాన్ని చెప్పిస్తున్నాడు. వాడు జీవబ్రహ్మ అభేదాన్ని చెప్తున్నారు. చెప్తే విని కూడా అది గ్రహించలేకపోతుంది. ఇది మహాపాపవతాం అద్వైతం అనేది వాళ్ళకి గిట్టదు. మహాపాపం ఉండేవాడికి గిట్టదు, రుచించదు. అది ఎంత చెప్పినా ఎక్కదు. కానీ తర్వాత తెలుస్తుంది భగవంతుడు మనకి ఇంత ఉపకారం చేశాడు. ఆయన పరితాపడుతున్నాడు. ఇప్పుడు సీతాన్వేషణ కోసం ఎన్ని కోట్ల మంది వాళ్ళని ఎన్ని దిక్కులు పంపించాడు శ్రీరామచంద్రుడు. ఒకళ్ళ ఇద్దర అంటే ఈయన పరిశ్రమ ఏమిటి అని తెలుస్తున్నది కదా. పరమాత్మ పరిశ్రమ ఎటువంటి ఆయన వీళ్ళని పంపించాడు. అత ఇవాళ హనుమత్ జయంతి అని మనం చేసుకుంటేటప్పుడు హనుమంతుడిని గీతాఖిల విషయేచ్ఛం అని ఆచార్యుల వారు హనుమత్ పంచరత్నం అని రాశారు. ఆచార్యుల వారు స్థుతించిన దైవం లేదు. ఆయన
తత్వాన్ని చెప్పేటప్పుడు అంత గొప్పగా తత్వాన్ని చెప్తారు. భక్తులైపోతే అంతగా ఒకసారి కరిగిపోతారు. కర్మఠత్వంలో తక్కువ లేదు, దేనిలోనూ ఏమీ తక్కువ లేనటువంటి వ్యక్తి. ఏ ధైర్య సాహసాలు లేకపోతే బదరీ నారాయణుడి శ్రీ విగ్రహాన్ని బౌద్ధులు తీసి అలకనందలో పారేస్తే ఆ రోజుల్లో అక్కడికి వెళ్ళి నెల్లటి బండరాళ్లతో దేవాలయాన్ని నిర్మించి బదరీ నారాయణుని, నరుణ్ణి, ఉద్ధవుణ్ణి, నారదుణ్ణి వీళ్ళందరినీ కూడా మహాప్రవాహంలో మనం ఒక మూల స్నానం చేయడానికి ఎంత కష్టం అనుభవిస్తున్నామో ఎవరికి వాళ్ళకి తెలుసు. బదరీ మధ్యలో పడి ఉన్నటువంటి విగ్రహాన్ని ఆయన వెళ్ళి స్వయంగా ఎత్తి తీసుకొచ్చి ఆ పంచాయతనాన్ని తిరిగి ప్రదర్శన చేసి మనందరికీ ఇవాళ దర్శనం ఇప్పిస్తున్నాడంటే ఏమిటి సార్? ఆయన జ్ఞాని అని చెప్తామా, కర్మఠుడు అని చెప్తామా, భక్తుడు అని చెప్తామా, ఏం చెప్పింది? ఇలా ఎన్ని దేవాలయాలు చెప్తారు కదా. ఎక్కడికైనా వెళ్ళండి, శంకరాచార్యులు వేసినటువంటి శ్రీ విగ్రహం ఇక్కడ త్రిపురాంతకంలో ఉన్నది, ఆయన వేసినటువంటి శ్రీ యంత్రం. ఎన్ని చోట్లకు వెళ్ళినా అన్ని క్షేత్రాల గురించి ఆయన పాడుతున్నారు. సమస్త క్షేత్రముల్లోనూ వారి ఆయన ఒక చోట ఉన్నారు, యోగ తారావుడిలో సిద్ధిం తథావిధ మనోవిలయాం సమాధౌ. నేను అటువంటి సిద్ధిని ఎప్పుడు పొందుతానో? ఏమిటండి ఆ సిద్ధి? తల మీద జుట్టు చాలా పెరిగిపోయి ఆ జుట్టులో చాలా పక్షులు గూడు పెట్టి ఆ తలలో కొన్ని పావులు పుట్టలు పెట్టుకుని ఆ రకంగా ఉండేటువంటి, అప్పుడు ఇంకా శరీరం ఆయనకి ఏమీ తెలియకుండా ఉండే సమాధి నాకు ఎప్పుడు వస్తుందో. అది ఎక్కడండి? శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్సే. శ్రీశైల శృంగ కుహరముల్లో నేను ఎప్పుడు దాన్ని పొందుతానో. అందువల్ల మన వాళ్ళు పాలధార మంజార అని చెప్పినప్పుడు అక్కడ శంకరాచార్యుల వారు కూర్చుని తపస్సు చేశారు అని వాళ్ళకి కూడా చెప్తారు. అంటే ఇలా భౌగోళికంగా ఆయన ఒక్కొక్క చోట వెళ్ళినందుకు ప్రమాణాలు ఇవాళకి కూడా కనిపిస్తూ సమస్త దేవతలను మనకి పరిచయం చేసి సమస్త దేవతల తత్వాల్ని మనకి అందింపచేసి మనకు కావాల్సినటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలను సంపాదించుకోవడానికి తగిన ఉపాయాలను చెప్పి ఇంతటి ఆచార్యులు మనకి పూర్వపుణ్య విశేషంగా మనకు వచ్చినట్లయితే మనం అందరి ఆచార్యులతో ఈక్వల్గా ఈ విచారణ కూడా చేసుకుంటే, ఆచార్యులు కూడా చూసుకుంటే ఇక మనకంటే దౌర్భాగ్యుడు ఎవడో ఉంటాడు. అంటే మనం కావాలని వాళ్ళ స్మార్త సంప్రదాయంలో పుట్టలేదు. మనం ఈ శంకర పరంపరలో మనం కావాలని కోరి పుట్టలేదు, ఏదో పుణ్య విశేషంతో పుట్టాడు. అటువంటి పుట్టిన మనకు ఆచార్యులు వారు ఎంతటి కృప చేశారు అనేటువంటి విషయాన్ని ప్రతి క్షణం ఆలోచించుకోవాల్సిన గొప్ప అవసరం ఉంది. హనుమంతుడి గురించి ఇవాళ చెప్పుకోవడం అప్రసక్తం కాదు. వాడు హనుమంతు చేయండి. రెండే విషయాలు చెప్తున్నాను. వీరు అయోధ్యలో వచ్చి పట్టాభిషేకమైన తర్వాత అయోధ్య జనులు శ్రీరాముని అంతఃపురంలో ఉండేటువంటి తల్లుల దగ్గర నుంచి ఆరంభించి సాధారణ ప్రజల వరకు ఉండేవాళ్ళందరూ 14 సంవత్సరాలు ఏమేమి వింతలు జరిగినాయి, ఏమేమి ఆశ్చర్యాలు జరిగినాయని వినడానికి వీళ్ళందరూ ఉత్సుకుతూ ఉన్నారు. ఇక సీతమ్మ కూడా 14 సంవత్సరాలు ఇక్కడ ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఆవిడకి ఉత్సాహం. ఎందుకంటే ఈ మధ్యలో వీడియో కాల్స్ ఏం లేవు, ఇక్కడికే మెసేజ్లు లేవు,
ఈ 14 సంవత్సరాలు ఇక్కడ ఏం జరిగిందో ఆమెకు తెలియదు, వాళ్ళ దగ్గర ఏం జరిగిందో ఇది తెలియదు. అందులో పరస్పరం ఉత్సుకులే ఉన్నారు. కేవలం సీతమ్మ కాదు, లక్ష్మణుడు కూడా, వీళ్ళిద్దరే అక్కడి నుంచి వచ్చినవాళ్ళు. ఇక ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు ఈయనతో సహా శ్రీరామచంద్రునితో సహా కొన్ని కోట్ల వానర సైన్యం వచ్చింది. వీళ్ళందరికీ ఏమిటంటే రాముణ్ణి, సీతమ్మను, లక్ష్మణుడిని చూశారు. కానీ ఇదే పోలికతో చాలామందిని చూస్తుంటే వీళ్ళకి మహా ఆశ్చర్యంగా ఉంది. ఈ ఇల్లు ఏమిటి, బాగిళ్ళు ఏమిటి, తిండి ఏమిటి, మనమేదో చెట్టుకుని కోసం తినేవాళ్ళం, వీళ్ళేదో ఇలా తింటున్నారని వాళ్ళ ఆశ్చర్యం వాళ్ళు. విభీషణుడు తన లంకా సామ్రాజ్య వైభవాన్ని చూసి తాను ఏదో గొప్పగా అనుకున్నాడు ఒక సమయం. ఈనాడు అయోధ్య సామ్రాజ్య వైభవాన్ని చూసి ఇది ఎందుకు పనికిరాదు అనే విషయాన్ని, ఆశ్చర్యాన్ని తాను చూసుకుంటున్నాడు. మొత్తం అందరూ కూడా శ్రీరాముడిని మర్చిపోయి వేరే 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 రసాల్లో మునిగి ఉన్నారు. అప్పుడు హనుమంతుడు శ్రీరాముడి సేవా కార్యంలో ధరంధరుడై ఉన్నాడు. శ్రీరామ కార్య సేవా ధరంధరాయణ అని చెప్తాం. సీతమ్మ కూడా మర్చిపోయింది, లక్ష్మణుడు మర్చిపోయినాడు. 14 సంవత్సరాలు కళ్ళున్ని కాయలు కాచెట్టు చూస్తున్న భరతుడు మర్చిపోయాడు. అందుకని 14 సంవత్సరాల కథ వినాలి అని ఆశ. ఇప్పుడు హనుమంతుడు ఆయన వృద్ధుల్ని లేస్తూనే ఏ సేవ చేయాలో, స్నానానికి ఏం చేయించాలో, సంధ్యావందనానికి ఏమి సేవ చేయాలో, పూజకి ఏమి సేవ చేయాలో, పొద్దున్నే ప్రాతకాలంలో బాలభవం ఏం చేయాలో, అక్కడి నుంచి ఏ ఫైళ్ళు పట్టుకుని నేరుగా రాజ్యానికి వెళ్ళాలో, ఏ రోజున ఏం విచారమో, అక్కడి నుంచి మళ్ళా మధ్యాహ్నం అయ్యేవాటికి ఏమిటి ఆహారమో, అక్కడి నుంచి ఎప్పుడు విశ్రాంతియో, ఏ విఐపిని కలవాలో, ఏ విఐపిని కలవకూడదో, మళ్ళా సాయంకాలం వచ్చిన తర్వాత స్నానాది కృత్యములు చేసి రాత్రిపూట పడుకుంటేటప్పుడు ఆయనకి ఏ పాలు ఎలా ఇవ్వాలో, పాదసేవ ఎలా చేయాలో మొత్తం ఎవరిని అడగకుండా తన ప్రజ్ఞతో తాను రామచంద్రుడిని మైమరిపించేశాడు. ఇలా చేస్తూ 3-4 మాసాలు గడిచిపోయింది. 1-2 రోజులు కాదు. మీరు 1 రోజు చేస్తే మనందరం రామసేవ రాజు ధరంధరాన్ని మనం చెప్తామని చాలా రోజులు చేసి ఈ చేసేటప్పుడు స్వభావంగానే పరిగెత్తేవాడు. నడవడం చేతకాదు, గంతులు వేస్తాడు, పరిగెత్తాడు. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ పరిగెత్తడం ఆరంభించాడు. ఇప్పుడు సీతమ్మ, భరతుడు, లక్ష్మణుడు, విభీషణుడు, శత్రుఘ్నుడు, కైకేయి, కౌసల్య అందరూ చూశారు. ఏమిటి వీడు క్షణానికి ఇటువంటి పరిగెత్తున్నాడు, ఏమిటి ఇంత పెద్ద కార్యం అని చూసి శ్రీరామచంద్రుడి కార్యం మొత్తం వీడి చేస్తున్నాడు. మనకేమీ ఇవ్వలేదు అసలు. ఎందుకంటే కౌశల్యమ్మ అన్నం పెట్టాలి, ఆవిడ మీద కర్తవ్యం తల్లి. ఆమె బలి మర్చిపోయి అగస్త్యాశ్రమంలో ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఆటకి ఎలా వచ్చింది అంటే ఏదేదో సోర్పడకి ఎలా వచ్చింది అని కథలు వింటున్నాను. రామకథలో పడి సరే ఇప్పుడు నేరుగా వీడిని హనుమంతుడిని పిలిచి నువ్వు తప్పుకో, ఏదైనా వీళ్ళ మీద ఏదైనా నిజం చెప్తా ఉంటే భయం ఏమిటి అందరికీ. శ్రీరామచంద్రుడికి ఒక స్వభావం, తనకు చెందిన వాళ్ళను నిందిస్తే మళ్ళా జన్మలో వాళ్ళ వంక చూడాలి. ఈ భయం అందరికీ ఉంది. ఈ భయంతోనే భరతుడు దశరథుడికి 12 రోజులు కర్మ చేసి 13వ రోజున శత్రుఘ్నుడితో అన్నాడు, అదే ఏమిట్రా మన కార్యక్రమం అన్నాడు. ఏమిటి తల్లి అయిపోయింది కదా, తండ్రికి అయిపోయింది కదా, తల్లికి ఆరంభించుకున్నాడు. పైకెందుకు ఆరంభించు అంటే నాకు కూడా అదే ఉండదురా,
కానీ నేను ఒక్క విషయానికి కొంచెం వెనక్కి కనిపిస్తున్నాను. ఇప్పుడు అది కూడా 12 రోజులు అయిపోతుంది. తండ్రి మనం రాకముందే పోయినాడు. ఇవాళ తల్లిని మనమే పూర్తి చేస్తాం. పూర్తి చేసి వెంటనే కర్మ ఆరంభిస్తాం. 12 రోజులు చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ నుంచి మనకి అల్టిమేట్ ప్రోగ్రామ్ రాముడిని తెలుసుకోవాలి, రాముడిని అక్కడి నుంచి తీసుకురావాలి. ఎందుకంటే మన ప్లాన్. రాముడి దగ్గరికి వెళ్తే ఆయన మన ముఖం చూస్తాడా? ఇప్పుడు తల్లి మీద ప్రేమతో తల్లిని విడిచిపెట్టాల. రాముడు మనని ముఖం చూడు. అందువల్ల మనం తల్లిని ఏం చేయకూడదు అని ఏదో నోటికి వచ్చి తిట్టేసాడు. తిట్టేసి నేను వెళ్తున్నాను, మీరు ఇక్కడ ఉంటే ఉండండి, నాతో వస్తే మొత్తం అంతా మేము చేయాలని చూసాను. అంటే ఈ నియమం రామచంద్రుడికి బాగా ఉంది. తనకు చెందిన వాడను ఎవరిని ఏమన్నా అనకూడదు. అలా అంటే వాళ్ళ జన్మలో మనం వాళ్ళని తిరిగి చూడదు. రావుణ్ణి ఇల్లు తిట్టినా ఆయన సహిస్తాడు, కానీ తనకు చెందినవాడిని అనకూడదు. ఈ విషయం అందరికీ తెలుసు. దానితో భయపడి వీళ్ళందరూ కలిసి ఒక రోజున అందరూ గుమిగూడి ఒక మీటింగ్ అయ్యి రామచంద్రుడితో అన్నారు, కొంచెం ఒక విషయాన్ని నివేదించాలి. ఏంటి? మేమందరం చాలా కాలంగా మీ సేవలో మా కర్తవ్యంగా మేము బాధ్యతని దీంట్లో ఉన్నాము. కొత్తగా తీసుకున్న వాళ్ళం కాదు. భార్యకి ఏది కొన్ని సేవలు ఉంటాయి, తల్లికి ఏది కొన్ని పనులు ఉంటాయి, తమ్ముళ్ళకి ఏది కొన్ని పనులు ఉంటాయి. వీళ్ళందరూ చాలా కాలంగా చేస్తున్నవారు, ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు. ఈయన నిన్నటిదాకా ఏదో సీతాన్వేషణ తత్పరుడుగా ఉన్నాడు, అది బాగానే ఉంది. సీతాన్వేషణ తత్పరుడుగా ఉండడంలో మాకేం నష్టం లేదు. యుద్ధంలో తనకు కూడా యుద్ధం తెలుసు కాబట్టి యుద్ధానికి సహకారం చేశాడు, అది బాగానే ఉంది. కానీ ఇవాళ మమ్మల్ని అందరినీ నింటేసి ఇటు అటు గంతులేస్తూ ఒక పక్క భూమి పెడుతూ ఉంటాడు, ఇంకో పక్క పైన చూస్తూ ఉంటాడు. ఏమిటి నాకేం అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. ఇంత హడావుడి ఒకే ఒకటిగా పనిచేయడం. ఇందులో నివేదన సారాంశం ఏంటంటే మా పనులు మాకు ఇస్తే బాగా ఉంటుంది. రామచంద్రుడు గారికి ఒక మాట అడిగాడు, హనుమంతుడు మీ పనుల నుంచి మిమ్మల్ని దూరంగా వెళ్ళగొట్టాడా? అలా వెళ్ళగొట్టినట్లయితే ఆ క్షణంలో నాకు చెప్పుండొచ్చు అనగానే వీళ్ళందరూ తలదించుకున్నారు. నిజంగా జరగలేదు. వీళ్ళు కార్యం మర్చిపోయినారు. మర్చిపోతే తాను చేస్తున్నాడు. సరే, క్షమించాలి మమ్మల్ని ఆయన గంటలేదు, కానీ మాకు వచ్చేటువంటి అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే వచ్చే లోపల అన్ని పనులు తయారు చేస్తున్నాడు. అంటే మీకు నా సేవ చేసుకోవాలి అనే భావం ఉంటే హనుమా పిక్చర్ స్వామి ఎవరి పని వాళ్ళకి ఇచ్చేసి, ఆ ప్రభు నాకేమీ అభ్యంతరం లేదు, ఇచ్చేస్తున్నాను. కానీ ఒక్క ప్రార్థన ఏమిటి? వీళ్ళు వాళ్ళ కార్యముల్లో సేవల్లో ఏదైనా మర్చిపోతే అది మాత్రం మనం రామచంద్రుడు ఓకే అన్నాడు. కానీ వీళ్ళందరికీ రోషం పొడుచుకొచ్చింది. మేము రామచంద్రుడు పుట్టకముందు నుంచి మేము తెలిసిన వాళ్ళం. రామచంద్రుడికి సేవలు ఎలా చేయాలో మాకు తెలుసు. ఇవాళ ఈయన వచ్చి కొత్తగా మాకు నేర్పడం, మేము మర్చిపోవడం, ఆ మర్చిపోయింది ఆయన చేయడం. అది రోషం వచ్చి రోషానికి ప్రయోజనం లేదు కదా. అందువల్ల మనం ఏం చేయాలి? ఆ రోషాన్ని తగినట్టు నడుచుకోవాలంటే మనం చాలా సావధానంగా ఉండాలి. హనుమంతుని చేతిలో పడకూడదు. అందువల్ల వీళ్ళు ఏం చేశారు? వెంటనే వాళ్ళందరూ రామచంద్ర ప్రభు మాకు ఒక 3 రోజులు సమయం ఇవ్వండి, 3 రోజుల తర్వాత మేము సేవలోకి వస్తాం. ఈ 3 రోజులు యథాపూర్వంగా హనుమంతుడిని గాలించుకున్నాం. మీ ఇష్టం, 3 రోజులు కానీ 30 రోజులు కానీ మాకేం భేదం లేదు. ఈ 3 రోజులు కూర్చుని వీళ్ళు ఏం చేశారు? చాలా పెద్ద లిస్ట్ తయారు చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు
మన పనిలో ఎన్నెన్ని పనులు ఉండవచ్చు అని బాగా గుర్తుకు తెచ్చుకొని మళ్ళా మర్చిపోయి ఉండే మళ్ళా రాసుకుని 3 రోజులు ఇదే కార్యక్రమం, చిత్రగుప్తుడి కార్యక్రమం పూర్తిగా రాసుకుని ఇక 3వ రోజు వీళ్ళందరూ ఇంట్లోకి వచ్చారు. ఈ కార్యక్రమంలోకి వచ్చిన వెంటనే పొద్దున్న నుంచి వాళ్ళ పొలంలోకి వాళ్ళ ఇంటికి రాయి అందరూ వచ్చారు. హనుమంతుడు ఆ రామచంద్రుని కనక భవనానికి బయట ఒక పారిజాత వృక్షం ఉంటే దాని కింద కూర్చొని శ్రీరామ జయ రామ జయ జయ రామ జపం చేసుకుంటున్నాడు. పారిజాత కరమూల వాసనం కావయా అవమాన అందనం. ఇక జరుగుతూనే ఉంది, రాత్రి దాకా జరుగుతుంది. రాత్రి అయ్యేవాడికి అక్కడ కొంతమంది కథావాచకులు ఉన్నారు, కొంతమంది మంచి గాయకులు ఉన్నారు, కొంతమంది మంచి నృత్యం చేసేవాళ్ళు ఉన్నారు. సీతమ్మ పాదసేవ చేస్తున్నది. సీతమ్మ పాలు తెచ్చి ఆయనకి ఇచ్చింది. భరతుడు విద్యాబలం వేస్తున్నాడు. అందరూ వారు అది పొలంలో ఉండగా ఈయనకి కొంచెం ఆవలింత వచ్చింది. రామచంద్ర నిద్ర వచ్చే సమయంలో ఆవలింత వచ్చింది. ఆ ఆవలింత వచ్చేటప్పుడు ఈయన కళ్ళు తెరవలేదు, అంటే కాస్త నిద్రలో వస్తున్నది మత్తుగా. ఈ ఆవలింత వచ్చిన తర్వాత నోరు మూత పడలేదు. ఆవలింతకు తెరిచినటువంటి నోరు వెంటనే మూతపడాలి కదా, మూతపడలేదు. అది అలాగే ఉంది. ఒక క్షణం ఇంకా అందరూ చూస్తున్నారు. ఇప్పుడు స్వయంగా మూత వేయడం మంచిది కాదు. వీళ్ళు అక్కడికి వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళని చూస్తున్నారు. ఏం జరిగింది అందరికీ ఇప్పుడు మనకి ఈ ఎండలో ఎంత చెమటలు పడుతున్నాయో ఇంతకంటే ఎక్కువ చెమటలు పడుతున్నాయి. ఏం జరిగింది ఏం తెలియట్లేవు. ఎక్కడ తేడా వచ్చింది? ఎందుకంటే అత్తగారు తిట్టినందుకు కాదు, తోడుకోవడం తెప్పినందుకని. ఇప్పుడు రామచంద్రుడు ఏమన్నా వీళ్ళకి పెద్ద తప్పు లేదు, కానీ హనుమంతుడి మధ్యలో ప్రవేశించి ఇదిగో ఇది మీరు చూపినారంటే చాలా పెద్ద అది తట్టుకోలేము మనం. ఈయన మూతపడట్లేదు. 2 నిమిషాలైంది, 3 నిమిషాలైంది. చాలా అందరికీ పెరిగిపోతున్నది, చాలా హడావిడైపోతుంది. వెంటనే రాజు వైద్యుని పిలుచుకొచ్చారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా నాడి చూశారు. ఏమీ నాడి దోషాలు ఏమీ లేవు. కొన్ని మాంత్రికులు పిలిచారు, ఏమీ ఆ దోషాలు కూడా ఏం లేవు. చివరి స్థితి ఏమిటంటే సరయూ నదికి అవతల ఉండేటువంటి వశిష్ఠుల వారిని ఎమర్జెన్సీగా రాత్రి కూడా ఆయన సమాధిలో ఉంటే ఇప్పుడు సమాధిని చల్లవు, ఇందులో మీరు రావాలని ఆయన పిలుచుకొచ్చారు. అప్పుడు వశిష్ఠుల వారు వస్తూనే ఆయన కళ్ళు మూసుకుని ఆయన చూశారు. నోరు తీసుకుని చూసి ఇవాళ ఎవరో కొత్త వాళ్ళు సేవలోకి వచ్చారు అన్నాడు. అయ్యా అందరం కొత్త స్టాఫ్ అన్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం కొత్త స్టాఫ్. ఇప్పుడు పాతవాడు వస్తే కానీ వశిష్ఠుల వారు వెళ్ళి హనుమా అని అనగానే నేల మీద అక్కడంతా ఖాళీగానే ఉంది, నడవడం ఇష్టం లేదు కదా. అలా ఆకాశ మార్గంలో వస్తూనే ఆయన నోటి దగ్గరికి అలా పైన తిరుగుతూ ఇలా విషాడు. అక్కడి నుంచి మళ్ళా పారిజాతుడు కూర్చున్నాడు. వీళ్ళందరూ ఈయన రావడం చూశారు, మళ్ళా వేయడం చూస్తున్నారు తప్ప ఇదేం చూడట్లేదు. ఇక్కడ చూస్తే నోరు మూత పడిపోయింది. ఏం చేశారని ఎవరికేం అర్థం కాదు. అప్పుడు ఇంతలో కొద్దిసేపు తర్వాత విషయం ఏం తెలిసిందంటే ఈ సేవలో ఇప్పుడు ఇన్నాళ్ళు చేసే 4-5 మాసాల సేవలో రోజు ఈ ఆవలింత వచ్చినప్పుడు ఒక మంత్రం కూడా ఉంది. మయి దక్షక్రతు అని మంత్రం చెప్పి చిటిక వేసి నోటిని ఒకసారి చేతితో ముట్టుకుంటే కానీ ఆ శుద్ధి కాదు.
ఈ పనంతా ఈయన చేయడం ఆరంభించాడు. ఈయన ఆరంభించి 5-6 మాసాలు అయిన తర్వాత రామచంద్రుడు మర్చిపోయినాడు ఈ చిరుకు వేసుకోవడము. ఇది ధర్మాత్ముడు కాబట్టి ఇవన్నీ వేయకుండా నోరుమూత వేయడం, ఇది ఎవరి దృష్టిలోనూ లేదు. ఈ సేవ ఇన్నాడు చేసేటువంటి వారి దృష్టిలో ఎవరి దృష్టిలోనూ లేదు. అందువలన ఇంతటి సేవలో ఎవరికి తెలియనటువంటి అపూర్వమైన సేవలు చేసేవాడు కాబట్టి మనందరం హనుమంతుడిని శ్రీరామ కార్య సేవా ధురంధరాయ నమః అన్నాం. ఈ విషయం ఒక మరాఠీ రామాయణంలో ఉంది. మరాఠీ వాళ్ళు ఎలాగైతే మేము తెలుగులో రామాయణం చాలామంది రాశారో అలా మరాఠీ రామాయణంలో ఈ కథ ఉన్నది. ఎందుకంటే శతకోటి ప్రవిస్తరం అని కదా రామాయణం. శతకోటి ప్రవిస్తరమైన రామాయణం ఎంతమంది రాశారో చెప్పడానికి వీల్లేదు. వాటిల్లో ఎక్కడెక్కడ ఎన్ని విశేషాలు ఉన్నాయో మనకేం తెలుసు. ఏదో మనకు తెలిసిన 4 అక్షరాలు ఇదే రామాయణం మనం ఆగచ్చు. ఒక కూర్చు కేదారేశ్వర స్వామి పాటు అతః ఈ మరాఠ రామాయణంలో ఉన్నటువంటి ఈ విశేషాలు ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. మరొక విశేషం ఏమిటంటే హనుమంతుడికి మన ఊళ్ళల్లో కూడా మూతి వరకు సింధూరం పూస్తారు. ఈ దేశంలో అయితే ఒళ్ళంతా పూస్తారు. ఈ సింధూరం అనేది పూయడం ఏమిటి అని ఒక విచారం ఉంది. దీనికి ఒక రామాయణంలో ఏమున్నదంటే సీతమ్మ పాదసేవ చేస్తూ ఉండగా హనుమంతుడు కూడా తాను ఒక పాదసేవ చేయడం ఆరంభించాడు. చేస్తూ ఉంటే ఏదో మొట్టమొదలు 10ంటికి పడుకుంటే 10:15, 10:20 దాకా బాగానే ఉంది. మెల్లిమెల్లిగా ఒక్కొక్కళ్ళు వాళ్ళ సేవ చేసి తప్పుకుంటున్నారు. హనుమంతుడు మాత్రం తప్పుకోడే. 10:30 అయింది. సీతమ్మ ఒకసారి చెప్పింది, హనుమ నువ్వు కూడా విశ్రాంతి తీసుకుంది, నాకేం నిద్ర రావట్లేదు తల్లి, నేను నిద్ర కూడా ఉంటాను. మళ్ళా చెప్పింది, మళ్ళా వినట్లేదు. ఆ జన్మ బ్రహ్మచారి ఎలా చెప్తే అర్థం చేసుకుంటాడు తెలియదు. సీతమ్మ ఎందుకంటే చెప్పలేదు. రావుడు ఏమి మాట్లాడుతున్నాడు. ఏం చేస్తుంది? కొంతసేపు అయింది, రాదు 12 అయింది. ఆరోగ్యశాలి నిద్ర వస్తుంది, తిరుగుతోంది. ఏమన్నాడు, నీకు నిద్ర వస్తుంది, నువ్వు నిద్రపో, నేను కృషి చేస్తాను. అప్పుడు సీతమ్మంది, అలా కాదు నాన్న, నీవు ఏకాంత సేవలో నువ్వు ఉండకూడదు, నేను ఉండాలి అంటే హనుమంతుడు అన్నాడు, ఏకాంత సేవలో నాకు అధికారం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసుకుంటాను. నేను కూడా ఏకాంత సేవలో అధికారం పొందడానికి ఏదైనా ప్రయత్నం చేస్తాను. నువ్వు ఉండడానికి నేను ఉండకుండా ఉండడానికి కారణం తెచ్చుకుంటాను. అలా ఏ రకంగా చెప్పాలి హనుమంతుడికి? బుద్ధిమంతుడే, కానీ అంత బుద్ధిమంతుడికి అర్థం చేయించడం కూడా కష్టమైంది. ఆమె చెప్పింది, నాయనా శ్రీరామ చరణాల విందముల్లో ఉండేటువంటి పరాగాన్ని, ఆయన కాళ్ళు చాలా ఎర్రగా ఉంటాయి, దానిలో ఉండే పరాగాన్ని తీసుకుని నేను నా శిరస్సు మీద ధరిస్తాను. శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జూరిక కదా. అలాగే రామచంద్రుని పాదాల విందంలో ఉండేటువంటి సింధూరాన్ని నేను నా సీమంతమందు ధరిస్తాను. ఆ ఎవరైతే సీమంతమందు ధరిస్తారో వారే ఏకాంత సేవలో ఉంటారు, వేరే వాడు కూడా సేవలో ఉండకూడదు అని ఆమె చెప్పిన వెంటనే ఈయనేం చేశాడు,
ఆ ప్రక్కనే ఎక్కడో ఒక చోట సింధూరం ఉన్నది. దాన్ని తీసుకొచ్చి ఈయన కాళ్ళకంతా పూసి మొత్తం ఆ సింధూరం అంతా చునుముడిలో పూసుకున్నాడు. ఇప్పుడు సీమంతంలో పూసుకున్న నువ్వు ఉండవచ్చా, ఒంటి నిండా పూసుకుంటుంది. ఈ స్థితిని చూసి రామచంద్రుడికి ఆశ్చర్యం వేసి ఆయన లేచి పక్కపక్కన కూడా ఆనందించాడు. అంటే ఈయనకు అంతరంగ సేవ కంటే కూడా శ్రీరాముని హృదయంలో హనుమంతుడున్నాడు. హనుమంతుడి హృదయంలో శ్రీరామచంద్రుడిలో ఆశ్చర్యం లేదు. ఎందువల్ల ఆశ్చర్యం లేదంటే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. హే అర్జున, సర్వభూతానాం హృదయే ఈశ్వర తిష్టతి. ఈశ్వరుడు సర్వభూత హృదయంలో ఉన్నాడు. అందువల్ల ఒకవేళ హనుమంతుడిని కూడా మనం ఒక వ్యక్తిగా పరిగణించినట్లయితే ఆయన హృదయంలో కూడా ఈశ్వరుడు ఉండడం సహజమే. అయితే హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడిని తెలుసుకున్న వాళ్ళను జీవన్ముక్తులు ఉంటారు. అది తెలుసుకోని వాళ్ళను బద్ధులు, సంసారులు ఉంటారు. అందరి హృదయాల్లో ఉన్నారు, ఉండడంలో తేడా ఎక్కడ లేదు. ఆ ఉన్న వాళ్ళను తెలుసుకున్నవారు కొంతమంది, వారిని తెలుసుకోకుండా ఉన్నవారు కొంతమంది. ఈ తెలుసుకోవడం తెలియకపోవడమే తేడా సంసారులకి, ముక్తులకి. ఎందుకంటే తేడా ఏం లేదు. వీళ్ళ హృదయంలోనూ పరమాత్మ ఉన్నాడు, వాళ్ళ హృదయంలోనూ పరమాత్మ ఉన్నాడు. సర్వత్ర పరమాత్మ లేని చోటు లేదు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే శ్రీరామచంద్రుని హృదయంలో కూడా హనుమంతుడు ఉన్నాడు. ఎవడైతే పరమాత్మను తెలుసుకుంటారో వాళ్ళందరూ భగవంతుని హృదయంలో ఉంటారు. భగవంతుని సర్వుల హృదయాల్లో ఉంటారు. అందులో పరమాత్మను స్వస్వరూపంగా తెలుసుకున్నవాడు కాబట్టి శ్రీ హనుమంతుడు ఆయన జీవన్ముక్తుడు. అందువల్ల జ్ఞానినాం అగ్రగణ్యం. జ్ఞానం అంటే ఏదో ఘట జ్ఞానం, పట జ్ఞానం కాదు. ఆత్మజ్ఞానానికే జ్ఞానం చెప్పారు. ఆత్మజ్ఞానం గలవాళ్ళలో అనేక మంది భక్తుల్లో మొట్టమొదటిగా లెక్కించాలంటే హనుమంతుడినే లెక్కించాలి. అటువంటి అగ్రగణ్యుడైన వాడు శ్రీరామచంద్రుని హృదయంలో ఉంటాడు. సీతమ్మకు ఏకాంత స్థానం ఉన్నప్పటికీ హనుమంతుడికి ఉండేటువంటి ఏకాంతం అనేది హృదయంలో ఉన్నది. ఈ విషయాన్ని ఒక రామాయణం చెప్పింది. అనగా రామాయణంని పూర్తిగా చదివి అంతా ఆచమనం పట్టడం అనేది ఒక జీవితానికి, ఒక వ్యక్తికి శక్యమైన పని కాదు. ఇది ఎన్నో జీవితాలు, ఎంతోమంది బుద్ధిమంతులు ఎంత పని చేసినా కూడా ఇది పూర్తి కాదు. కారణం హరి అనంతుడు, హరి కథ కూడా అనంతం. శ్రీహరి అనంతుడనే కాదు విశేషం, రాముడు అనంతమైన మూర్తి, రామ కథ కూడా అనంతమే. ఎంత తెలుసుకున్నా పూర్తి అయిపోయిందంటే అది అనంతం కాదు కదా. శ్రీరామచంద్రుని లీలలు, భగవద్లీలలు ఏవైనా సరే అవన్నీ కూడా అనంతంగా ఉన్నాయి. అనంత పరమాత్మకు అనంతమైన లీలలను మనకి పరిచ్ఛిన్నమైన, పరిమితమైన ఈ జీవిత కాలంలో మన పరిమితమైన బుద్ధితో ఎంతవరకు గ్రహిస్తే అంతవరకు వాడు ధన్యుడు, గ్రహించినంత వరకు వాడు ధన్యుడు. అత శ్రీరామచంద్రుని విశేషములు, హనుమంతుని విశేషములు ఈనాడు మనం స్మరించుకుని, హనుమంతుడు మనకి ఇవాళ పెద్ద విశేషం. ఏదో పొద్దు నుంచి మనం లేచి హనుమత్ స్మరణం చేస్తున్నాం, ఏదో సేవ చేశాం, తమలపాకులతో పూజ చేశాం, అప్పాలతో పూజ చేశాం, అరటిపళ్ళతో పూజ చేశాం, మామిడి పళ్ళతో పూజ చేశాం. ఇవాళ సాయంకాలం కూడా ఒక మహాతల్లి వచ్చింది, మళ్ళా అక్కడ కూడా ఏదో కాస్త 4 నిమిషాలు పూజ చేసుకున్నాం. ఇంతకీ హనుమంతుడు తృప్తుడైనాడా కాదా అనేది మనకేం తెలియదు. మనం ఏదో చేసేది మనం చేశాం. ఇవన్నీ వీళ్ళు ఆయనకి చెందినయ్యా, ఆయన తృప్తుడైనా కానీ. ఎప్పుడు మనకి ఎక్కడైతే హనుమంతుడు జన్మించాడో అక్కడి నుంచి ఆయన జ్ఞాని రూపంలో, సన్యాసి రూపంలో ఈయన వచ్చాడు. కాబట్టి మనకి ఇక హనుమంతుడు నిశ్చయంగా మన పట్ల అనుగ్రహంగా ఉండాలన్నానికి ఇదే నిదర్శనం.
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ నమః పార్వతీ